ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని కీర్తన 142 అధ్యాయము 1-3 వచనాలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు దావీదైతే, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బ్రతిమాలుకొనుచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గం నీకు తెలియను అని అతడు దైవ సన్నిధిలోని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవునితో అతనికి ఉండేటువంటి సహవాసాన్ని బట్టి ఒక మనుషునితో మాట్లాడినట్టుగా అతను మాట్లాడుతూ ఉన్నాడు. తన హృదయాన్ని అంతటినీ దైవ సన్నిధిలో కుమ్మరించుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఖచ్చితంగా దేవుని యొద్ద నుంచి తనకు సహాయం దొరుకుతుందనేటువంటి ఆశతో అతను నిరీక్షణ కలిగిన వాడుగా ఉన్నాడు. కీర్తన 27 అధ్యాయము 4వ వచనంలో, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. కనుక అతను దేవుని ఎడల, ఆయన సన్నిధి ఎడల ఆయన ఎరిగిన వాడే ఆయన ప్రసన్నతను చూడడానికి ఆ యొక్క సన్నిధిలో ఉండాలనేటువంటి ఆశతో అతను కనిపెట్టుకుంటూ ఉన్నాడు. కనుక ఎల్లప్పుడూ మన మనసుకు నెమ్మది కలిగి ఉండడం అంటే ఆయన ప్రసన్నతను మనం ఎప్పుడైతే పొందుకుంటామో ప్రతి దానిని బట్టి కూడా మన హృదయంలో గొప్ప నిబ్బరాన్ని కలిగి మనం ఉంటాం. కనుక ఈరోజు ఇంతవరకు కూడా దావీదు తన జీవితంలో దేవుడు చేసినటువంటి శ్రేష్టమైనటువంటి కార్యాలన్నింటిని బట్టి దానిని ధ్యానిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం నువ్వు తెలుసుకోగలగాలి, శ్రేష్టమైన దానిని నువ్వు ధ్యానించే విధంగా నువ్వు ఉండాలి. కనుక ఇంతవరకు కూడా దేవుడు నీకు ఎన్ని కార్యాలు అయితే చేస్తాడో వాటన్నిటిని బట్టి కృతజ్ఞతలు కలిగి ఆయన చేసిన మేలుని బట్టి ఎంతగానో నువ్వు స్తుతించాలి. కీర్తన గ్రంథము 104 అధ్యాయము 34వ వచనంలో, ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకింపుగా నుండునుగాక, నేను యెహోవా యందు సంతోషించెదను. నీ ఎవరి గురించి అయితే నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావో, నీ హృదయంలో ఉన్నది అవతల వ్యక్తి హృదయంలో కుమ్మరించబడితే, నువ్వు ఏదైతే ఆలోచన చేస్తున్నావో అవతల వ్యక్తి గురించి నువ్వు మంచిగా ధ్యానిస్తూ ఉన్నప్పుడు అవతల వ్యక్తి హృదయంలో కానీ అది కుమ్మరించబడితే అతను ఎంతగానో సంతోషిస్తాడు కదా. అలాగే దావీదు తన హృదయంలో దేవుని గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవునికి ఎంతో సంతోషం కలుగుతుందని దావీదు సాక్ష్యం ఇవ్వడని మనం చూస్తున్నాం. కీర్తన 16 అధ్యాయము 5-6 వచనాల్లో, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు, మనోహర స్థలంలో నాకు పాలు ప్రాప్తించెను. కనుక దేవునితో అతను సంబంధం కలిగి ఉండడమే తనకు విలువైనటువంటి గొప్ప స్వాస్థ్యమని అతడు దేవుని స్తుతించి ఆరాధించి హృదయంలో బలముగా ధ్యానించడని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అతనికి ఎన్ని శ్రమలు ఎదురైనప్పటికీ దేవుని గురించి ధ్యానిస్తూ ఉండడం వల్ల అతను హృదయం నిబ్బరంగా ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. సంఖ్యాకాండంలోనైతే 13 అధ్యాయం 17 వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఎట్లనో, మీరు ధైర్యం తెచ్చుకొని దాని దక్షిణ దిక్కును ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశం ఎట్టుదో దాన్ని నివసించు జనుల బలము గలదో బలము లేనిదో కొంచెమైనదో విస్తారమైనదో, ఇంకా భూమి ఎలాగుందో, వారి పట్టణాలు ఎలాగున్నాయో, వారు ఎలా నివసిస్తున్నారో, అక్కడ పంటలు ఎలా పండుతూ ఉన్నాయో, ఇంకా వాటన్నిటి గురించి కూడా వేగు చూసి రమ్మనమని చెప్పి పంపించడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇంకా చాలా విషయాలు మోషే వారితో మాట్లాడాడు. అక్కడ పంట ఎలా పండుతుంది, పొలాలు ఎలాగున్నాయి, భూములు ఎలాగున్నాయి, మనుషులు ఎలాగున్నాయి, వీటన్నిటి గురించినటువంటి సమాచారం తీసుకొని రమ్మనమని చెప్పినప్పుడు సంఖ్యాకాండం 13 అధ్యాయము 31 వచనంలో, అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలమన్రి, మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గురించి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మా కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటమని చెప్పిరి. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను, ఆ ప్రజలు రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరి ఇశ్రాయేలు అందరూ మోషే అహరోనులపైన సనుక్కొనిరి. ఇంకా వారు అంటూ ఉన్నారు, అయ్యో ఐగుప్తులు మేమేళ చావలేదు, అరణ్యమోద మేమేళ చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళటం మాకు మేలు కదా అని వారితో వారు మాట్లాడుకొనిరి. ఈరోజు లేఖనాలను ధ్యానిస్తూ ఉంటే ఈరోజు శ్రేష్టమైనది అయితే వారు చూడట్లేదు, కానీ
బలహీనమైన వాటి గురించి మాత్రమే వారు ధ్యానిస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు దేవునితో సరైనటువంటి సహవాసం లేకపోతే, ఆయన సన్నిధినిగా నిర్లక్ష్యం చేసినట్లయితే, అందరూ ఎలాగైతే చూస్తారో అలానే నువ్వు చూడడం ప్రారంభిస్తావు. ఆయన ప్రసన్నత కానీ నీతో లేకపోయినట్లయితే నువ్వు మంచి వాటిని ఎలా ధ్యానించగలవు? కనుక ఉదయకాలాన్ని నువ్వు ఆలోచన చేయు. శ్రేష్టమైన దాన్ని ధ్యానించేలాగా, ఆయన ప్రసన్నత ఎప్పుడు నీలో ఉండేలాగా ఆయన సన్నిధిలో నువ్వు గడపాలి. దేవా, ఈ లేఖనాలు వింటున్నటువంటి వారందరికీ ప్రభా గొప్ప కృపను కలుగు చేసిన ఆయన నీ యందు ఇష్టం పుట్టించు తండ్రి. శ్రేష్టమైన వాటిని చూసినట్లుగా, గ్రహించినట్లుగా, వారు నిరంతరము ధ్యానించినట్లుగా చేసి, ప్రతి విధమైన అంధకార శక్తుల ప్రభావం వారి పాదాల కింద నిలపబడినట్లుగా సహాయం చేయమని, గొప్ప సంతోషం నా హృదయంలో పుట్టించమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె.